గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము యూనిట్ BSOE 143 బుక్ నుంచి ఎన్వైరన్మెంట్ సోషియాలజీ దాంట్లో నుంచి యూనిట్ నెంబర్ 11 పొల్యూషన్ అనే లెసన్ గురించి చెప్పుకుంటాం. పొల్యూషన్ అంటే కాలుష్యం అని తెలుగులో అర్థం అన్నమాట. ఈ పర్యావరణానికి కాలుష్యానికి ఉన్న సంబంధము, తర్వాత కాలుష్య నియంత్రణకి ప్రభుత్వం, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు, వారి యొక్క ప్రవర్తన పద్ధతులు అన్నీ కూడా ఈ లెసన్లో తెలుసుకుందాము. ఈ యొక్క యూనిట్ నెంబర్ 11 పొల్యూషన్లో పర్యావరణానికి కాలుష్యానికి ఉన్న దగ్గరి సంబంధము ఎలా ఉంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటాం. పర్యావరణము అనేది సాధారణంగా మానవులు నివసిస్తున్న, పనిచేస్తున్న పరిసరాలకి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. చుట్టూ ఉన్న పరిస్థితులు, సామాజిక సాంస్కృతిక పరిస్థితులను మార్పు చేసే ప్రభావాలు లేదా శక్తులను సూచించేదే పర్యావరణం. ఇంకొకసారి చెప్పుకున్నావా? పర్యావరణం అనేది సాధారణంగా మానవులు నివసిస్తున్న, పనిచేస్తున్న పరిసరముగా వ్యవహరిస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు, సామాజిక సాంస్కృతిక పరిస్థితులను మార్పు చేసే ప్రభావాలు లేదా శక్తులను సూచించేదే పర్యావరణం అని చెప్తాం. ఇది మనం పర్యావరణానికి ఒక నిర్వచనంగా చెప్పుకోవచ్చు. అది ఒక ప్రాముఖ్యమైన నిర్వచనంగా సంతరించుకున్నది. తర్వాత ఈ నిర్వచనము వెబర్ సామాజిక శాస్త్రవేత్త నిర్వచించారన్నమాట. ఈ ప్రభావం చేత అంశాలు, ఆచార వ్యవహారాలు, చట్టాలు, భాష, మతము, ఆర్థిక రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి లేదా సముదాయ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత పర్యావరణ పరిజ్ఞానాన్ని పర్యావరణ విద్యా విధానం ద్వారా ప్రజలకు తెలియచేయాలి. వారి జీవితాలను ఈ విధంగా మనము మెరుగుపరిచినట్లుగా అవుతుందనేది తెలుసుకోవాల్సిన విషయము. ఈనాడు నగర పర్యావరణ కాలుష్యము ఒక పెద్ద సమస్యగా అన్ని దేశాలలో కూడా పరిగణించింది. ఈ నగరాలతో పాటు గ్రామీణ పర్యావరణ కాలుష్యం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పెద్ద సమస్యగా పరిగణించింది అనేది మనం గుర్తిస్తూ ఉన్నాం. గ్రామ ప్రాంతాల్లో చూసినా కూడా ఈ యొక్క ఊహించిన దానికంటే ఎక్కువ మోతాదులో ఈ పర్యావరణ కాలుష్య సమస్య మన దేశంలోనే కాదు, అన్ని దేశాలలో నగరాలను, పట్టణాలను నిరంతరము పీడిస్తూనే ఉన్నది. దేశ ప్రజలలో అధిక సంఖ్యాకులు అశుభ్రత పరిస్థితుల్లోనే బ్రతుకు వెళ్ళతీస్తూ ఉంటారు. అనారోగ్య పరిస్థితులలో జీవితాన్ని గడుపుతూ ఉన్నారనేది మనము గ్రహిస్తున్న విషయమే. అంతేకాక కాలుష్య నివారణ లేదా నియంత్రణ పద్ధతులను ప్రవేశపెట్టడం అనేది దారిద్ర్యము, కాలుష్యము అనే ఉచ్చులలో చిక్కుకొని విపరీత పరిస్థితిని మనకి కల్పిస్తూ ఉన్నాయి. ఈ పర్యావరణ కాలుష్యము అనేది మానవులు, జంతుజాలము మనుగడకు 3 మూలకమైన అంశాలు. అవి ఏంటంటే భూమి, నీరు, గాలి. మానవుడు ప్రకృతుల మధ్య నెలకొన్న సంబంధాలకు సంబంధించి భారతదేశంలో చారిత్రాత్మకమైన సాంప్రదాయం ఉంది. పశుపక్షాదులు, క్రిమి కీటకాలను ఆరాధించటము, కొన్ని పర్వదినాలలో ప్రత్యేక వంటకాలు వండే అలవాటు, మళ్ళీ ఉపవాసాలు చేసే సాంప్రదాయము, పచ్చని కొమ్మలను నరకకుండా ఉండటము, నదులలో చేపలు పట్టడాన్ని మానుకోవటము వంటివి భారతీయులు ప్రకృతి పట్ల ఉన్న భక్తి ప్రవృత్తులకు, పర్యావరణ సంతులనం పట్ల ఉన్న శ్రద్ధాశక్తులను నిదర్శనంగా మనము తీసుకోవచ్చు అన్నమాట. గత 100 సంవత్సరాలలో ముఖ్యంగా ఆధునిక శాస్త్రము, సాంకేతిక అభివృద్ధి అమలులోకి వచ్చిన నాటి నుంచి పర్యావరణ సంతులనము బాగా దెబ్బతిన్నదనేది మనము గ్రహిస్తూ ఉన్నాము. దీనికి తోడు జనాభా విస్ఫోటనము, పాపులేషన్ ఎక్స్ప్లోషన్,
నగరాలకు వలసపోవటము, సామూహిక ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వటము, ప్రపంచ అవసరాల కోసము అన్నింటినీ జీవమున్న వాటిని జడ పదార్థాలను వాణిజ్యీకరించటం వంటి వాటి వల్ల మన దేశంలో కూడా ఇతర దేశాలలో కూడా ప్రకృతి వనరులు హరించుకుపోవటానికి కారణమవుతున్నాయి. పర్యావరణం పట్ల ప్రజలలో అవగాహన ఏర్పడటానికి మన దేశంలో చాలా సమయమే పట్టింది అని చెప్పుకోవాలి. ఈ అవగాహన కల్పించటానికి బుద్ధిజీవులు, సామాజిక కార్యకర్తలు ఎంతో కృషి చేశారు, చేస్తూ ఉన్నారు. వారి కృషి ఫలితముగానే ఇది సాధ్యమైందని మనం చెప్పుకుంటూ ఉంటారు. అభివృద్ధి, పర్యావరణం అనేది అత్యంత సన్నిహితమైనవి. పాత శిలాయుగము నుంచి పారిశ్రామికీకరణ ప్రారంభమైన నాటి వరకు ఉన్న సుదీర్ఘ కాలంలో మానవుడు ప్రకృతి పరిసరాలకు తగినట్లుగా సర్దుకొని పోతూ జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాడు. తమ అవసరాలకు మానవుడు ప్రకృతిని వాడుకుంటూనే వస్తున్నా ఎంతో ఆరాధనాభావంతోనే ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఈ కారణంగానే తన మనుగడకు అవసరమైన పర్యావరణ సంతులాన్ని కాపాడుకుంటూ మానవుడు వస్తున్నాడు. అయితే పారిశ్రామికీకరణ ప్రారంభంతో మానవుడు తన అమాయకత్వాన్ని కోల్పోయాడని చెప్పుకోవాలి. ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడంలో మానవుడు యంత్ర సమానుడయ్యాడు. ఒక్క మాటల్లో చెప్పాలంటే మానవ జీవితము నిస్సారము కావటము, ఓజోన్ పొర తగ్గిపోవటము, ప్రపంచమంతా వాతావరణము వేడి ఎక్కటము, గ్రీన్ హౌస్ ప్రభావము ఏర్పడటం వంటి పరిణామాలు ఏర్పడి మానవ జాతికి పెద్ద సమస్యగా అన్ని దేశాలలో కూడా పరిగణించబడ్డాయి. మానవుని చుట్టూ ఉన్న పర్యావరణము 3 రకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే, మొదటిది సామాజిక పర్యావరణము, అంటే మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు తన చుట్టూ ఉండే ఇతర మనుషులు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ తీసుకున్నట్లయితే సాంస్కృతిక పర్యావరణము, మానవుడు రూపొందించుకున్న నియమ నిబంధనలు రకరకాల ఉపకరణాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మూడోది తీసుకున్నట్లయితే ప్రాకృతిక పర్యావరణం. ఈ యొక్క ప్రాకృతిక పర్యావరణం అంటే మానవ జీవితము నాటకం ప్రదర్శించే భూతలం. పై మూడింటిలో ప్రాకృతిక పర్యావరణములో భూమి, నీరు, శీతోష్ణ స్థితి, వాతావరణము, గ్రహాంతర శక్తులు, జంతు వృక్ష సంపద. ఇది సాంకేతికంగా చెప్పాలంటే వృక్ష సంపద, జంతుజాలము, క్రిమి కీటకాలు, అగోచర సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా దీంట్లో చేరి ఉంటాయనేది మనం గ్రహించవలసిన విషయం. ప్రపంచంలోని అత్యధిక జనాభా గల దేశాలలో భారతదేశము రెండోదిగా చెప్పుకుంటున్నాం. ఈనాడు ప్రపంచ జనాభాలో 15% ప్రజలు జనాభా భారతదేశంలోనే ఉన్నారు. అయితే భూమి విస్తరణలో కేవలము 2.4% మాత్రమే ఉంది. దేశంలో తలసరి భూ విస్తీర్ణత కేవలము 0.48 హెక్టార్లలో మాత్రమే ఉందన్నమాట. చైనాతో పోలిస్తే మన దేశంలో చైనా జనసాంద్రత కంటే 2 ఎక్కువగా ఉందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీని కారణంగా పర్యావరణము, వనరులపై ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సేవలైన ఆరోగ్య భద్రత, విద్య, ఉపాధి అవకాశాలు, గృహ వసతి వంటి వాటిపై అధిక ఒత్తిడి ఏర్పడుతూ ఉంది. అటు నగరాలలోనూ ఇటు గ్రామాలలోనూ తాగునీటి కొరత ఒక పెద్ద సమస్యగా ఎదురవుతుంది. జనాభా త్వరితముగా వృద్ధి చెందటము, పంపిణీ, వలస వెళ్ళటము,
వంటివి పర్యావరణంపై అధిక ఒత్తిడికి కారణమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరంగా బలహీనమైన ప్రాంతాలలో ఈ ఒత్తిడి మరింత ఎక్కువ అవుతూ ఉన్నది. నగరీకరణ వేగవంతంగా జరగటం అనేది కూడా పర్యావరణ సమస్యలకి అతి ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. పర్యావరణ వ్యవస్థలో మరొక అంశము అదనంగా ఉత్పన్నం కావచ్చు. ప్రకృతిలో నెలకొన్న కొన్ని చర్యల వల్ల కూడా కాలుష్యము ఏర్పడవచ్చు. ఇలాంటి వాటిపై మానవుడికి ఎలాంటి నియంత్రణ ఉండదనేది కూడా మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకోవాలి. ఆర్థిక వ్యత్యాసాలతో పాటు అనేక సమస్యలు ఈ పర్యావరణం వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. అగ్ని పర్వతాలు బద్దలు కావటము, భూకంపము, అడవులలో చెలరేగే మంటలు, మృత కళేబార కుళ్ళిపోవటము, చెట్టు చేమలు నశించిపోవటము, జంతువులు, దుమ్ము ధూళి, బూడిద, కార్బన్ డైఆక్సైడ్, గంధకము వంటివి ఉన్న హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫర్ ట్రై ఆక్సైడ్ వంటి విషవాయువులను గాలిని కలుషితం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వరదలు సంభవించినప్పుడు భూమి కోత ఏర్పడటము, భూమిలోని క్షారాలు అన్ని నీటిలో కొట్టుకుపోవటము జరుగుతూ ఉంటుంది. వరద నీటి వల్ల చెట్టు చేమలు కూకటి వేళ్లతో కూలిపోవటము, ఎన్నో జంతువులు చనిపోవటము జరుగుతూ ఉంటుంది. ఇలా వరద నీటిలో కొట్టుకుపోయిన జంతు మృత కళేబరాలు కుళ్ళి నశించి నీటిని కలుషితం చేస్తూ ఉంటాయి. వరదలు భూమిపై పొరను తొలగించడం ద్వారా భూమి కూడా నిస్సారంగా తయారవుతూ ఉంటుంది. పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ, నగరీకరణలు తీవ్రమైన పర్యావరణ సమస్యలని నిరంతరము కలిగిస్తూ ఉంటాయి. ఈ ప్రమాదకరమైన సమస్యల పట్ల మన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి. వాస్తవానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద హరించుకొని పోవటమే కాక మానవ జీవిత కాలాన్ని కూడా తగ్గిస్తూ ఈ ప్రమాదాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉన్నదనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ప్రమాదము మనము పీల్చే గాలి కలుషితమైంది కావటం, మనము తాగే నీరు కలుషితమైంది కావటం వల్లే ఏర్పడుతూ ఉంటుంది. తీవ్రంగా ఆలోచిస్తే మానవుడికి పర్యావరణానికి మధ్య జరిగే ప్రతిక్రియలపైనే మానవ జీవితము ఆధారపడి ఉంటుందనేది వాస్తవం. అది మనం నిరంతరము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. శిలలు, ఖనిజాలు, నేలలు, నీరు, భూమిపై ఉండటాన్ని వీలున్న చెట్టు చేమలు, జంతుజాలము, పశు పోషణకు అనువైన పశుగ్రాసము, శీతోష్ణ దిశలు పర్యావరణంలోని అంశాలుగా మనం గుర్తించుకోవచ్చు. పర్యావరణంలోని ఈ అంశాల మధ్య పరస్పర ప్రతిచర్య నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రతిచర్యల ఫలితముగా ఒక రకమైన సంతులనము పర్యావరణంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి సంతులాన్నే పర్యావరణ సంతులనం, ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాం ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఆధునీకరణ నేపథ్యంలో సరైన పర్యావరణ సంతులనము ఏర్పడుతుందని మనము ఆశించలేమన్నమాట. అందువల్ల పర్యావరణ కాలుష్యము అనివార్యమనే చెప్పాల్సి ఉంటుంది. నిజానికి పర్యావరణాన్ని భరించే శక్తి, దాన్ని మనం క్యారింగ్ కెపాసిటీ అంటూ ఉంటాం. పర్యావరణము మరింత భ్రష్టము కాకుండా కాలుష్యాన్ని భరించగలిగే శక్తిని
క్యారీయింగ్ కెపాసిటీ అంటూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి ఒక సరస్సు శక్తి మరొక దానికంటే 5 రెట్లు అధికంగా ఉన్నప్పుడు ఆ సరస్సు 5 రెట్ల కాలుష్యాన్ని భరించగల శక్తి ఉంటుందన్నమాట. కాలుష్య భారాన్ని తగ్గించి పరిస్థితుల్లోనూ లేదా పర్యావరణ పారిశుధ్యాన్ని పెంచని పక్షంలో పర్యావరణ భ్రష్టత అనివార్యమవుతూ ఉంటుంది. సమాజ వనరులను నిరుపయోగం చేయటము, దుర్వినియోగం చేయటం వల్ల మానవ చర్యలు ప్రకృతులకు మధ్య ఉన్న సంతులనము దెబ్బతింటూ ఉంటుంది. పర్యావరణ కాలుష్యము వల్ల మానవ జాతి సంక్షేమము ప్రగతులకు ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. పరిశ్రమల నుంచి వెలువడే ఈ యొక్క నిర్గతలు, పొగ, మురుగునీరు, వ్యర్థ పదార్థాలే పర్యావరణాన్ని నిరంతరము కలుషితం చేస్తూ ఉంటాయి. పారిశ్రామికీకరణ వల్ల ఏర్పడే ప్రత్యక్ష ప్రభావమే ఈ కాలుష్యం. కాలుష్యం అనేది ఈనాడు ఒక ప్రపంచవ్యాప్తమైన సమస్యగా పరిగణించబడింది. ఈ కాలుష్యాన్ని ఒక భూమినే కాదు, జలాశయాలు అయిన సముద్రాలు, సరస్సులే కాక చివరికి గాలిని కూడా దీని ప్రభావం లోనైందనేది మనము చెప్పక తప్పదు. నీరు, గాలి కలుషితం కావటానికి ముఖ్యమైన కారణాలు పెట్రో రసాయనిక పరిశ్రమలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఇనుము, ఉక్కు పరిశ్రమలు అనేది మనం చెప్పవచ్చు. అంతేకాక అణు విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే నీరు కూడా వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలోని పెద్ద పెద్ద రసాయనిక ఎరువుల ఉత్పత్తి కర్మాగారాల నుంచి అనేక రకాల విష పదార్థాలు, పెద్ద పెద్ద రసాయనిక ఎరువుల ఉత్పత్తి కర్మాగారాల నుంచి విష పదార్థాలు, వాయువులు, వ్యర్థ పదార్థాలు పెద్ద ఎత్తున వెలుపలికి వచ్చి సముద్రములోను, సరస్సులలోను, కాలువలు మొదలైన వాటిలో చేరి నీటిని నిరంతరము కలుషితం చేస్తూ ఉంటాయి. వాతావరణాన్ని కలుషితం చేసే కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ యాసిడ్ లాంటి విషపూరితమైన వాయువులే ఇవి పొగ ద్వారా వాతావరణాన్ని కలుషితం చేసి అనేక ప్రమాదకర వ్యాధులకు కారణమవుతూ ఉంటాయి. ఈనాడు ఆటోమొబైల్స్ అనే పెద్ద పెద్ద నగరాలలో వాయు కాలుష్యంకు కారణమవుతూ ఉన్నాయి. 18వ శతాబ్దం ప్రారంభం నుంచి పరిశ్రమలు నడవటానికి అవసరమైన ఆవిరిని ఉత్పత్తి చేయడంలో బొగ్గునే ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నాము. బొగ్గు కాల్చినందువల్ల ఏర్పడే దట్టమైన పొగ పర్యావరణ కాలుష్యానికి మూలమవుతుందనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఈ మధ్య కాలంలో కాలుష్య సమస్య మరింత తీవ్రమైందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రమాద స్థాయిలో చేరుకుందనేది కూడా మనం గమనించవలసిన విషయం. పారిశ్రామిక నిర్గతలు, శుద్ధి చేయని మురుగునీరు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు పసిఫిక్ సముద్ర జలాలలో, సరస్సులలోనూ కలియటము వల్ల అనేక జలజీవులు, ముఖ్యంగా చేపలు చనిపోవటము, కుళ్ళిపోవటము జరుగుతూ ఉన్నది. కొద్ది కాలానికి మనుషులకు మంచి చేపలు దొరకటము దుర్లభమవుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రమాదం ఉన్నదని అనేక మంది పర్యావరణ నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. తగిన చర్యలను తీసుకోవాలనేది కూడా ఈ పర్యావరణ నిపుణులు మనకు సూచిస్తూ ఉన్నారు. ఆసిడ్ వర్షానికి ముఖ్యమైన మూలము బొగ్గు, నూనె కలిసి ఉండటమే. దీనివల్ల వాతావరణము ఆమ్లీకరణ చెందుతూ ఉంటుంది. ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలలో దాదాపు 100 మిలియన్ టన్నులు గంధకము, మనిషి తయారు చేసిన గంధకము వాతావరణంలో కలిసిపోతూ ఉన్నది. ఇది సరస్సులు, ఇతర జలవనరులు, అడవులు, పంట పొలాలు, భూగర్భ జలము ఆమ్లీకరణానికి దారితీస్తూ ఉన్నది.
ఇలా జరగటం వల్ల మొక్కలు నాశనం కావటము, భూమి కోసుకుపోవటముతో పాటు వాతావరణం కలుషితం చేసి ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీస్తూ ఉంటుందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది పర్యావరణానికి ఉన్న పద్ధతులు, కాలుష్య లింక్ అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ తర్వాత ఇప్పుడు వివిధ రకాలైన కాలుష్యాల గురించి మనం చర్చిద్దాం. మొదట మనము వాయు కాలుష్యం, దీన్ని ఇంగ్లీష్లో ఎయిర్ పొల్యూషన్ అంటూ ఉంటాం. భూమి తాలూకా పర్యావరణ వ్యవస్థ ప్రస్తుత రూపానికి ఎన్నో మిలియన్ సంవత్సరాలు పట్టిందని మనకి అనేక పద్ధతులు తెలియజేస్తూ ఉంటాయి. పర్యావరణంలోని వివిధ అంశాలైన గాలి, నీరు, నేల మొదలైన వాటి పునరుత్పత్తి అనుకూలమైన రేటులో జరుగుతూ ఉండటం వల్ల పర్యావరణ వ్యవస్థలో సున్నితమైన సంతులనము యథావిధిగా కొనసాగటానికి వీలవుతూ ఉంటుంది. అయితే వివిధ రకాల జీవుల మధ్య కొనసాగుతున్న పరస్పర చర్యల కారణముగా ఆ గాలి, నీరు, నేల స్వభావము నిరంతరము మార్పులకి లోనవుతూ ఉంటుంది. అతి ముఖ్యమైన అంశము వాతావరణంలోని గాలి. ఇది లేనిదే జీవరాశి బ్రతకలేదు. మానవ జాతి యావత్తు ప్రకృతి ద్వారా సంక్రమించిన సంపదను అందరూ అనుభవించాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువలన గాలి కలుషితం కాకుండా చూడాలి. ప్రపంచంలో అన్ని దేశాల బాధ్యతే కాక చట్టపరమైన విధి కూడా. ఒక ప్రాంతంలోని గాలి కాలుష్యం వల్ల సుదూర్ఘ ప్రాంతాలలోని వాతావరణం కూడా కలుషితం అయిపోతూ ఉంటుంది. అందువల్ల గాలి కాలుష్యాన్ని ఒక అంతర్జాతీయ సమస్యగా మనం పరిగణించాలి. దీనిని ఏ దేశానికి ఆ దేశము విడివిడిగా పరిష్కరించటము సాధ్యం కాదు. ఈ సమస్య తీవ్రత తగ్గించడానికి దేశీయ ప్రత్యామ్నాయాలను అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవటంగా ఎంతో అవసరంగా మనం భావించాలి. 1957లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ సమస్యను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది. వాయు కాలుష్య సమస్యల గురించి చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మిలాన్ నగరంలోని ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అట్లానే 1958లో ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ సంబంధించిన నిపుణుల సంస్థని ఏర్పాటు చేసింది. 1960లో ఐరోపాలో WHO ప్రాంతీయ కార్యాలయంలో ఎపిడమాలజీ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ సదస్సు ఏర్పాటు చేసి చర్చాగోష్ఠులను నిర్వహించడం కూడా జరిగింది. 1979లో మిలాన్ నగరంలో జరిగిన చర్చాగోష్ఠిలో పర్యావరణ పరిరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో చేపట్టాలని తీర్మానించడం జరిగింది. 1979లో జెనీవాలో ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ ఒప్పందంపై సంతకాలు చేయటం ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని పొందటానికి శ్రీకారం చుట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇంధన సమస్య. ఇంధనము కలపగా ఉపయోగించటం వల్ల వెలువడే పొగ ప్రజల ఆరోగ్యానికి హానికరముగా తయారైంది. ముఖ్యంగా గ్రామ ప్రాంతాలలో ఈ సమస్య తీవ్ర రూపంలో కనిపిస్తూ ఉంటుంది. వివిధ రకాల వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్, సల్ఫర్, లెడ్ వంటి ప్రమాదకరమైన కాలుష్య కారకాలు విష పదార్థాలన్నీ వాతావరణంలో వేడెక్కటానికి, ఓజోన్ శాతం తగ్గించడానికి కారణమవుతూ ఉన్నాయి. వీటి వల్ల చర్మ వ్యాధులు, క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. జౌళి మిల్లుల్లోని కార్మికులు ఎక్కువ మంది బైసోనీసిస్, మళ్ళీ న్యూమోనియా, కోనిసిస్ వంటి వ్యాధులకి గురి అవుతూ ఉన్నారు. అలానే పలకల పరిశ్రమ, బంగారు గని కార్మికులు ఎప్సైటిటాసిస్, సిలికోసిస్ వంటి వ్యాధుల బారిన కూడా పడుతూ ఉన్నారు. పారిశ్రామిక వాహన కాలుష్యాల కారణముగా కలిగే జబ్బులు ఈ యొక్క
ట్యూబర్ క్షయే కాక శారీరక మానసిక వ్యాధులకి గురి కావటము, ఆయు ప్రమాణం తగ్గిపోవటము జరుగుతూ ఉంటుంది. పర్యావరణ పరిస్థితులు దిగజారటం అనేది జనాభా పెరుగుదల వల్ల అనటానికి సరైన ఆధారాలు లేవు. ఇలాంటి పరిణామాలు సాంకేతిక పరిజ్ఞానము చక్కగా వినియోగించుకోకపోవటము, ముఖ్యమైన పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాలు ముఖ్యమైన కారణంగా ఈ యొక్క బ్యారీ కామన్ అనే పర్యావరణ నిపుణుడు భావించారు. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోవటానికి మరికొన్ని ముఖ్యమైన కారణాలు పౌష్టికాహార లోపము, వ్యాధులు, అపరిశుభ్రమైన పరిసరాలు, అధిక సంఖ్యలో శిశు మరణాలు, పేదరికానికి మూలము అభివృద్ధి పేరుతో ప్రకృతి సిద్ధమైన వనరులను విపరీతంగా వాడటమే అని కూడా గుర్తించడం జరిగింది. ఈ యొక్క వాయు కాలుష్య మూలాలు ఎలా జరుగుతూ ఉన్నాయంటే, గృహ సంబంధమైన మూలం, వాహన సంబంధమైన మూలాలు, పరిశ్రమ సంబంధమైన మూలాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వాయు కాలుష్యము మొత్తము వాతావరణ కాలుష్యము వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా జనసాంద్రత, పారిశ్రామిక అభివృద్ధి, భౌగోళిక పరిస్థితి, సామాజిక ఆర్థిక నిర్మితులు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. పెద్ద పెద్ద పరిశ్రమలను కొన్ని ప్రాంతాలలోనే కేంద్రీకృతం చేయటం వల్ల జనసమర్థత అధికం కావటం, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు హానికరమైన రసాయనాల వంటి జలవాయు కాలుష్యాలను కారణమవుతూ ఉన్నాయి. మన దేశంలో మహానగరాలైన ఢిల్లీ, కలకత్తా, బొంబాయి నగరాలు తీవ్రమైన కాలుష్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయి. మనం రోజు కూడా పేపర్స్లో చూస్తూ ఉన్నాం. వాయు కాలుష్య ప్రభావము, స్వభావం ఎలా ఉంటుందంటే, వాయు కాలుష్యము ముఖ్యంగా ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ వల్ల, వాహనాలు వదిలే పొగ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాక మరికొన్ని కంటికి కనిపించని వాయువులు కూడా వాయు కాలుష్యానికి కారణమవుతాయి. వీటిని గుర్తించడము చాలా కష్టం. ఇలా కనిపించని వాయువులు మరీ ప్రమాదకరమైనవి. ఇళ్ల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగలో కార్బన్, హైడ్రోకార్బన్ మొదలైన వాటి సూక్ష్మ రేణువులు గాలిలో కలిసి దాన్ని కలుషితం చేస్తూ ఉంటాయి. ఇలాంటి రేణువులు విద్యుత్ పూరితంగా ఉండటం వల్ల ఎలక్ట్రోస్టాటిక్ శక్తితో గాలిలో తేలుతూ ఉంటాయి. పరిశ్రమల ద్వారా వెలువడే విషపూరిత వాయువులు వాయు కాలుష్యానికి ప్రముఖ కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వాయు కాలుష్యం వల్ల మానవులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వాయు కాలుష్యం వల్ల మానవుల ఆరోగ్యము బాగా దెబ్బతింటుంది. పరిశ్రమల నుంచి వెలువడే వాయువులను రంగు, వాసన ఉంటాయి. ఈ లక్షణాలని వీటిని గుర్తించటము, జాగ్రత్త పడటము సులభం. కానీ ఏ రకమైన వాసన, రంగు లేని కార్బన్ మోనోఆక్సైడ్ వంటి వాయువులు వాతావరణాన్ని విషపూరితం చేసి జనుల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఇలాంటి విషపూరితమైన వాయువులు ఊపిరి తిత్తుల వ్యాధులు, ఈ యొక్క హార్ట్ సంబంధించిన వ్యాధులు, కడుపులో క్యాన్సర్, ఈ యొక్క న్యూమోనియా వంటి వ్యాధులకి గురి అవుతూ ఉంటారు జనులందరూ. మొక్కలపై ఈ వాయు కాలుష్యము విపరీతమైన ప్రభావం చూపుతూ ఉంటుంది. పక్షులపై కూడా ఈ వాయు కాలుష్యము ఎంతో ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. వాతావరణంపై వాయు కాలుష్య ప్రభావం మన చుట్టూ ఉన్న వాతావరణంపై కూడా పడుతూ ఉంటుంది. కాలుష్యం వల్ల ఏర్పడే దుష్పరిమాణాలను వరదలు, దుర్భిక్ష పరిస్థితులు, అడవుల అంతరించడం వంటి ప్రమాదాలు ఏర్పడటమే కాక వాయు కాలుష్యం వల్ల వాతావరణంలోని ఓజోన్ పొర క్రమముగా పలచబడుతూ ఉంటుంది. వాతావరణము చట్టపరమైన నియంత్రణ.
ఈ యొక్క వాయు కాలుష్యాల నియంత్రణ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు కాలుష్య నియంత్రణ బోర్డు పూర్వానుమతి లేనిది స్థాపించడానికి వీల్లేదు. కాలుష్య నియంత్రణ చట్టాన్ని అమలు చేసే అధికారాన్ని రాష్ట్ర స్థాయిలో బోర్డులు, మున్సిపల్ అధికారులను, ఇన్స్పెక్టర్లకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఉన్న నిబంధనలు తోడు 1986లో నూతన పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఒకదాన్ని కేంద్రము రూపొందించింది. ఈ చట్టము ప్రకృతి, మానవుల మధ్య సంబంధాలను, భిన్న రకాల కాలుష్య కారకాలను ఈ చట్టము కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ వాయు కాలుష్యం తర్వాత మనము అతి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నీటి కాలుష్యం. ఈ కలుషిత మానవుల ఆరోగ్యానికి ప్రమాదమైనది ఈ నీటి కాలుష్యం. మనిషి అనాలోచిత చర్యల ఫలితముగా జలాశయాలు కలుషితమైపోతూ ఉన్నాయి. జల కాలుష్యం వల్ల అనేక జీవరాశులు వినాశనానికి గురవుతూ ఉన్నాయి. భూగర్భ జలము కూడా మానవుల వివిధ కార్యకలాపాల వల్ల కలుషితమైపోతూ ఉన్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే అనేక రసాయనాలు, వ్యర్థ పదార్థాలు కూడా నీటిని కలుషితం చేసి ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరము దెబ్బతీస్తూ ఉన్నాయి. థర్మల్ కాలుష్య పరిశ్రమలు, జల కాలుష్యము, కబేళాలు, డైరీ ఫార్మలు, అపరిశుద్ధ నివాస స్థల కాలుష్యాలు, ఇవన్నీ కూడా ఈ నీటి కాలుష్యానికి ప్రథమంగా చెప్పుకుంటూ ఉంటాము. మన దేశంలో అనేక పెద్ద నగరాలు, పట్టణాలు కాలుష్య సమస్య బాధలు అనుభవిస్తున్నవే. దీనికి కలకత్తాను మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ మహానగరము హుగ్లీ నదీ తీరములో ఉన్నది. ఈ నదీ తీరము వెంబటి 159 మంది పరిశ్రమలు ఉన్నాయి. మురుగునీటిని, పరిశ్రమ వ్యర్థ పదార్థాలను శుద్ధి చేయటం కొంతవరకు, వాటిని విషరహితంగా చేయగలిగినందువల్ల తీవ్రమైన ప్రభావాలు ఏమీ లేకపోయినప్పటికీ ఈ నదిలో చేపల వేట బాగా తగ్గిపోయిందనేది మనం చెప్పుకోవచ్చు. మన దేశంలో బాగా దెబ్బతిన్న నీటి వనరులు, జలాశయాలలో ముఖ్యమైనవి. బొంబాయి దగ్గరున్న ప్రపంచంలోకెల్లా అధిక కాలుష్యానికి గురైన ప్రాంతం ఇది. జిధానిక్రి కళ్యాణ్ పారిశ్రామిక ప్రాంతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దుర్గాపూర్ సమీపంలో దామోదర నదీ తీర ప్రాంతం పారిశ్రామిక ప్రాంతము. కాన్పూర్ పట్టణ సమీపంలో గల గంగా నది, ఇక్కడ నీరు అధిక కాలుష్యానికి గురి అయి దుర్గంధము వెలువడుతూ ఉంటుంది. బరోడా సమీపంలో మహీ నదీ ప్రాంతము. ఈ నది నీటిని 160 పరిశ్రమలు వాడుకుంటున్నాయి. కేరళలోని ఉద్యోగ మండల్ కాంప్లెక్స్, ఇది పెరియార్ నది సమీపంలో ఉన్నది. కోటా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సంబంధించిన చంబల్ టౌన్ స్ట్రీట్, ఇవన్నీ కూడా మనము ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క నీటి కాలుష్యానికి సోర్స్ ఆఫ్ ద వాటర్ పొల్యూషన్ అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. భారతదేశంలో నీటి కాలుష్యానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు, నేల మీద పోగు చేసిన వ్యర్థ పదార్థాలు, రసాయనిక ఎరువులు నీటి కాలుష్యము, వాయు కాలుష్య కారణాల వల్ల కూడా కలగవచ్చు. నీటి కాలుష్యానికి చట్టపరమైన క్రమబద్ధీకరణ అనేది 1972లో యుఎన్లో ఆధ్వర్యంలో హ్యూమన్ ఎన్వైరన్మెంట్ పై ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. 1972లో డిసెంబర్ 15న యునైటెడ్ నేషన్స్ లో సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానం కూడా ఆమోదించబడింది. పర్యావరణ రక్షణకు సంబంధించిన రాజ్యాంగపరమైన చర్యలు తీసుకున్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి రాష్ట్రము మౌలిక బాధ్యతని సృష్టం చేయగా, ఈ యొక్క అంతేకాక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించటము, కాపాడుకోవటము, దానికోసం అడవులను కాపాడటము, సరస్సులు, నదులు కలుషితం కాకుండా కాపాడటం వంటివి వాటిని ప్రభుత్వ బాధ్యతగా గుర్తించడం జరిగిందనేది మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత మనము ఈ యొక్క వాయు, నీటి కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరగటం వల్ల, అతి వేగంగా నడిచే రవాణా వాహనాలు తిరగటం వల్ల ఈనాడు శబ్ద కాలుష్యము వివిధ దిశలలో కూడా వ్యాపించింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి శబ్ద కాలుష్యానికి గురవుతూనే ఉన్నారు. అలారం గంటల వల్ల కానీ,
రేడియో, టెలివిజన్, లౌడ్ స్పీకర్లు, స్కూల్ యొక్క బెల్స్, రైళ్లు, మోటారు వాహనాలు, పరిశ్రమల యంత్రాలు వివిధ స్థాయిల్లో శబ్దాన్ని కలిగిస్తూనే ఉంటాయి. శబ్దం అధికంగా ఉండటము హృదయం మీద మానసిక వ్యాధులకి దారి తీస్తూ ఉంటుంది. మానవ శరీరంపై శబ్ద ప్రభావము తీవ్రంగా ఉంటుంది. అంతేకాక శబ్దము నగరాలలో సంచలనం సృష్టిస్తూ ఉన్నది, సామర్థ్యాన్ని తగ్గిస్తూ ఉన్నది, నిద్రను భంగపరుస్తూ ఉంటుంది. అంతేకాక దీనివల్ల నరాల బలహీనత కూడా ఏర్పడే ప్రమాదం ఉన్నది. శబ్దము కంటే శ్రావ్యమైన సంగీతము లక్షణము లేని లేదా అనవసర శబ్దమే. శబ్ద స్థాయిని బట్టి అది మంచిదో కాదో చెప్పటము జరుగుతూ ఉంటుంది. యువతరములో ఆమోద్యయోగ్యమైన ఆధునిక వాద్యాల వల్ల కూడా వెలువడే శబ్దము వయస్సు మళ్ళిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆహ్లాదాన్ని కలిగించకపోగా ఆందోళనకి కారణమవుతుంది. శబ్ద కాలుష్యానికి మూలము పరిశ్రమకు సంబంధించినవి, పరిశ్రమేతర మూలాలు. పరిశ్రమల ద్వారా ఏర్పడే శబ్ద కాలుష్యము ఈ యంత్రాలు పనిచేస్తున్నప్పుడు సమయంలో పెద్ద శబ్దము వెలువడుతూ ఉంటుంది. దీనివల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతుంటది. పరిశ్రమేతర పద్ధతుల్లోకి వచ్చినట్లయితే లౌడ్ స్పీకర్స్, ఆటోమొబైల్స్, ట్రైన్స్, విమానాలు, భవన నిర్మాణాలు, అంతరిక్షంలో శాటిలైట్స్ ప్రయోగించడము, రేడియో, మైక్రోఫోన్లను వాడటం, ఇవన్నీ కూడా శబ్ద కాలుష్యానికి మనకి సంబంధించిన ఇది. ఆ తర్వాత శబ్ద కాలుష్య ప్రభావాలు మానవ శరీరంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ప్రవర్తనకు సంబంధించిన బిహేవియర్ ఎఫెక్ట్స్, ప్రవర్తనకు సంబంధించిన అనేక పద్ధతులు కూడా ఈ శబ్ద కాలుష్యం దోహదం చేస్తుంది. వ్యక్తిగత ప్రభావాలు కూడా దీనికి దోహదం చేస్తూ ఉంటాయి. అధిక శబ్దాన్ని హార్ట్ ప్రాబ్లం గురి చేస్తుంది. హైపర్ టెన్షన్, నిద్రాభంగము, ఒత్తిడి, ప్రమాదాల నుంచి కూడా శబ్ద కాలుష్యము కారణమవుతూ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ యొక్క కాలుష్య నియంత్రణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనేది మనము చెప్పుకోవచ్చు. ఇది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనము చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. కాలుష్యాన్ని అదుపు చేయడానికి పొల్యూషన్ బోర్డు ఎటువంటి చర్యలు తీసుకుంటుందంటే, రవాణా వాహనాల వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి వాహన తయారీలో కార్లు, బస్సులు, ట్రక్కులు రూపకల్పనలో అవసరమైన మార్పులు ప్రవేశపెట్టడం, ప్రధాన కూడళ్లలోనూ ఓవర్లను నిర్మించి వాతావరణ కాలుష్యాన్ని కొంత మేరకు తగ్గించడానికి ఇవి తోడ్పడుతూ ఉంటాయి. ఆ తర్వాత పరిశ్రమలు, వాటి నుంచే వెలువడే రసాయనాలు, వ్యర్థ పదార్థాలు మొదలైన నిర్గతాలను సరస్సులు, నదులు, సముద్ర జలాలలో మళ్లించకుండా కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. పరిశ్రమలలోని బొగ్గు వాడటము ఈనాడు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు బొగ్గును విద్యుత్ శక్తి తయారీకి దాని థర్మో ఎలక్ట్రికల్ యూనిట్లకు తరలించటము జరుగుతూ ఉన్నది. దానిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో పరిశ్రమలు అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి. అంటే పరిశ్రమల్లో బొగ్గు వాడటము చాలా తగ్గిపోయింది అనేది మనం చెప్పుకోవాలి. పరిశ్రమలను పట్టణ ప్రాంతంలోని గ్రామ ప్రాంతాలకు తరలించడము మరో ముఖ్యమైన చర్యగా పేర్కొనవచ్చు. దీనివల్ల నగరాలను ఎదుర్కొంటున్న పర్యావరణ కాలుష్య సమస్య చాలా వరకు తగ్గుతుందనేది మనం పేర్కొనవచ్చు. భారత ప్రభుత్వము ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ చట్టాన్ని 1986లో చేసింది. జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించటము, వాటిని అమలు చేయటం ద్వారా కాలుష్యాన్ని నివారించటము, నియంత్రించటము జరుగుతూ ఉంటుంది. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకుంటున్న చర్యలు. ప్రస్తుత పర్యావరణానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కూడా ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో ఏర్పరచడం జరిగింది. వివిధ రాష్ట్రాలు చేపట్టే పర్యావరణ పరిరక్షణ చర్యలను సమన్వయం చేయటము, తగిన ప్రణాళికను రూపొందించటము ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతగా భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.
ఆ తర్వాత ఈనాడు పర్యావరణ కాలుష్యము ప్రపంచవ్యాప్త సమస్య అయిపోయింది. ప్రపంచ దేశాలన్నీ సమన్వయంగా కృషి చేసి సమగ్ర ప్రణాళికలను రూపొందించి సిద్ధశుద్ధితో అమలు చేస్తేనే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతూ ఉంటుంది. ఈ సమస్య స్వవిషయంలో ప్రజలలో మంచి అవగాహన కల్పించాలి. పర్యావరణ కాలుష్యానికి మనుషులు నిర్వహించే వివిధ కార్యకలాపాలే ముఖ్య కారణమని ప్రజలు గుర్తుపెట్టుకునేట్లు చేయటము ఆయా దేశాల ప్రభుత్వాల బాధ్యత. పర్యావరణ కాలుష్యాన్ని ప్రధాన కారణాలు నగరీకరణ, పారిశ్రామికీకరణ, సాంప్రదాయ ఇంధన వనరులు, జనాభా పెరుగుదల, సహజ పర్యావరణ సంతులనము దెబ్బతినటము, ఆర్థిక ప్రయోజనాల కోసం జంతుజాలాన్ని నాశనం చేయటము, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సమస్య తీవ్రతను ప్రపంచ ప్రజలు గుర్తించేట్లు చేయటము ఎంతైనా అవసరం. కాలుష్యానికి కారణాలు, దానికి వల్ల కలిగే పర్యవసనాల గురించి ప్రజలకి వివరించాలి. కాలుష్యం వల్ల మానవులు శారీరకంగానే కాక మానసికంగా కూడా హాని కలుగుతుందనే వాస్తవాన్ని ప్రజలు కూడా గుర్తించాలి. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతగాను పౌరుల విధిగాను భావించటము జరిగింది. దీనికి సంబంధించి రాజ్యాంగంలోని చర్యల గురించి ఆదేశ సూత్రాలలో దీన్ని చేర్చడము గమనించవచ్చు. ఈ విధంగా ప్రభుత్వములో పర్యావరణాన్ని పరిరక్షించటము, అటవిక సంపద ప్రతిపక్షాలను కాపాడటము రాజ్యాంగం నిర్వహించాల్సిన విధుల్లో ఒకటిగా పేర్కొనడం జరిగింది. పర్యావరణం దెబ్బతింటము అనేది దారిద్ర్యానికి, అనారోగ్యానికి ప్రధాన కారణం. పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్యము, సరైన డ్రైనేజ్ ఏర్పాట్లు, మరుగుదొడ్ల ఏర్పాట్లు, రహదారులను శుభ్రపరచడం వంటి చర్యలను తీసుకోవటము ఎంతో అవసరంగా ప్రభుత్వాలు గుర్తించాలి. మన మనుగడకు, అభివృద్ధికి అత్యవసరమైన పరిశుభ్రమైన పర్యావరణం విషయంలో మన అవగాహన మరింత మెరుగుపడాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దేశానికి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు గడిచిన అనేక ప్రణాళికలు రూపొందించి అమలు చేసిన ప్రజా జీవితము మెరుగుపడలేదు. సరికదా కొన్ని ప్రాంతాలలో మరింత క్షీణించిందనేది గుర్తించవలసిన విషయం. అనేక రంగాలలో, ముఖ్యంగా గృహ వసతి, తర్వాత ఉపాధి, ఆరోగ్యము మొదలైనవి ఆశించినంత పురోగతి కనిపించలేదు. దీనిలో దేశంలో అధిక సంఖ్యాకులు దారిద్ర్య రేఖకు అడుగునే నివసిస్తూ ఉన్నారనేది కూడా మనము నిర్ధారించవచ్చు. ఈనాటికి ప్రపంచ జనాభాలో 14 బిలియన్లు చేరుకుంటుందనేది ప్రభుత్వానికి కలవరపరుస్తూ ఉన్నది సమస్యగా తెలుసుకోవచ్చు. జనాభాల మధ్య సంతులనం ఏర్పాటు, ప్రభుత్వ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గురించి ఎందరో ఎన్వైరన్మెంట్ నిపుణులు ఎన్నో పర్యాయాలు సూచనలు, సలహాలు నిరంతరము ఇస్తూనే ఉంటారు. ఇలా ఇచ్చిన వారిలో గైక్వాడ్ ఒకరు. భారతదేశ జనాభా అవసరాలు సరిపడే ప్రమాణంలో అత్యవసర సేవలు అందించలేనంతగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పర్యావరణ వనరులు, ఆర్థిక సామాజిక అవసరాల మధ్య సంతులనం ఉండేటట్లుగా చూడటానికి, అభివృద్ధి సాధించడానికి పేదరిక నిర్మూలన, పౌష్టికాహారం అందుబాటులోకి చేయడము, జనాభా అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క నీటి కాలుష్యము కూడా, సోర్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ కూడా ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నది. ఈ యొక్క భారతదేశంలో నీటి కాలుష్యము అనేక మూలాలు, వాటికి ముఖ్యంగా పేర్కొనటం జరిగిందనమాట. ప్రజా ఆరోగ్యం మెరుగుపడటానికి కృషి చేయటం వంటి అంశాలకు సంబంధించి ఒక సంఘటిత కృషి, సమగ్ర ప్రణాళిక
ప్రతి దేశానికి ఎంతో అవసరం అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఆ తర్వాత పర్యావరణంలో ఇంధన సంక్షోభము, సాంకేతిక ప్రభావము ఎంతో ఉన్నదనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయము. మానవాళి నిర్వహించే ఆర్థిక కార్యకలాపాల ప్రభావము ప్రాకృతిక పర్యావరణంపై ప్రగాఢంగా ఉంటుంది. ఈ ప్రభావము సహజ వనరులు తరిగిపోవటము, కాలుష్యం రూపాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వనరుల దురుపయోగాలు వర్తమాన భవిష్యత్ తరాల జీవితాలపై పడే ప్రభావమే కాక నైతిక సమస్యలు తలెత్తడానికి కూడా దోహదం చేస్తూ ఉంటాయి. వనరులు అపరిమితముగా లభ్యమవుతున్నంత వరకు పర్యావరణ సమస్యలు కేవలము సామాజిక సమస్యల్లాగానే ఉంటూ ఉంటాయి. కాలాంతరంలో పర్యావరణం వల్ల, వనరులు దురుపయోగము వల్ల అవి ఆర్థిక వస్తువుల వల్ల రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఈ కారణము వల్ల పర్యావరణ నాణ్యత అనేది అధిక శాతము వ్యాకోచత్వంతో సంబంధం గలది. అంతేకాక పర్యావరణ నాణ్యత ఒక విలాస వస్తువుగా మారిపోయింది. అంటే చక్కని పర్యావరణ పరిస్థితులను ఉన్నత ఆదాయ వర్గము వారు ఎంత మూల్యమైనా చెల్లించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈనాటి నగరాలలోని పర్యావరణ వివిధ పరిశ్రమలు నగరాలలో కేంద్రీకృతం కావటం వల్ల, జనసమర్థము పెరగటం వల్ల ప్రస్తుతమున్న రహదారులు, దినదినము పెరుగుతున్న వాహనాలు, జనసంచారము వల్ల అనేక కాలుష్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. భారతదేశము, చైనా నగరాలలో శీతాకాలంలో థర్మల్ ఇన్వర్షన్ సర్వసాధారణం. కొన్ని ఆగ్నేషియా నగరాలలో సంవత్సరంలో అధిక భాగము పర్యావరణ కాలుష్యాన్ని పారదోగటానికి సహాయపడే పవనాలు అతి స్వల్ప కాలమే ఉండటము, మోటారు వాహనాలు అధిక సంఖ్యలో ఉండటము, సూర్యరశ్మి అత్యధికంగా ఉండటం వల్ల కాంతి రసాయన పొగమంచు ఈ యొక్క సమస్య నానాటికి పెరుగుతున్న సమస్యగా పరిగణించడం జరుగుతున్నది అనేది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఈ తర్వాత నీటి కాలుష్య క్రమబద్ధీకరణ అనేది అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాలు తీసుకుంటూ ఉన్నాయి. ఈ యొక్క శబ్ద కాలుష్యము, ఈ యొక్క ప్రభావాలన్నీ కూడా నిరంతరము ఈ యొక్క కాలుష్య పద్ధతులను కంట్రోల్ చేయడానికి దోహదం చేస్తూ ఉన్నాయి. పర్యావరణ ఇంధన సంక్షోభము, సాంకేతిక ప్రభావం ఈనాటి ముఖ్యమైన సమస్య మానవుడు అతని చుట్టూ ఉన్న పర్యావరణానికి ఉన్న సంబంధం. ఈ సమస్య ఒక ముఖ్యమైన సామాజిక సమస్య. మానవుని మనుగడ వివేకముతో ప్రవర్తించడం పైన ఆధారపడి ఉంటుంది. మన జీవనాధారమైన సున్నితమైన జీవావరణ వ్యవస్థ, దీన్ని ఇంగ్లీష్లో ఎకోసిస్టమ్ అంటూ ఉంటాం. ఈనాడు వ్యాపార పరంగా విపరీతమైన దాడికి, జనసంఖ్య అవసరాలకు, పారిశ్రామిక కాలుష్యానికి గురి అవుతూ ఉన్నది. అధిక జనాభా సాంకేతిక పరిజ్ఞాన దురుపయోగాలకు గురి అవుతున్న ప్రాకృతిక వాతావరణాన్ని పరిరక్షించడానికి తీవ్రమైన కృషి ఎంతో అవసరం అన్నమాట. ఆ తర్వాత విషయుక్త రసాయనిక పరిశ్రమల్లో పనిచేస్తున్న వారికి క్యాన్సర్ వ్యాధి చూసే అవకాశాలు అధికంగా ఉంటాయి. కెమిస్టులు రక్తం ఉత్పత్తి చేసే అవయవాల క్యాన్సర్కు గురయ్యే అవకాశము ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. పెట్రోలు, డీజిల్ ఇంధనాల్లో కలిగే యంత్రాల నుంచి కాలుష్య కారకాలు ఎన్నో వెలువడుతూ ఉంటాయి. వివిధ రసాయనాలను ఉపయోగించేటప్పుడు వెలువడే వాయువులు వాతావరణంలో చేరి వర్షంతో కలిసి తిరిగి భూమిపైనే చేరుతాయి. ఆమ్లభరిత వర్షము వాహనాలపై ఉన్న లోహనాన్ని, రంగుని తినేస్తుంది అన్నది కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఇక్కడ పెరుగుతున్న ఈ యొక్క సమస్యకు తక్షణమే పరిష్కరణకు తగిన చర్యలు చేపట్టవలసిన అవసరము ఎంతో ఉన్నది. అవి ఎలాంటి చర్యలంటే,
పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినంత ఇంధనము లభ్యమయ్యేటట్లు చూచటం, కాలుష్యము తగ్గించటం ద్వారా పర్యావరణ కాలుష్యము తగ్గించడము, అణు ఇంధనము జల విద్యుత్ వాడకముతో ముడిపడి ఉన్న భద్రతా సమస్యను తగ్గించటం, పర్యావరణ కాలుష్యాన్ని కలిగించని, భద్రతకు ముప్పు కలిగించని ఇంధన వనరులను వాడటంపై పెద్ద ఎత్తున ఉపయోగంలోకి తేవటం జరుగుతూ ఉంటారు. ఇలాంటి వనరులతో బయోగ్యాస్ ముఖ్యమైనది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ బయోగ్యాస్ వాడటం వల్ల, సాంకేతిక పద్ధతి వల్ల ఎన్నో కాలుష్య నివారణ పద్ధతులు మనం నివారించవచ్చు. ఈ యొక్క ముళ్ళ కొమ్మలు నరకటము, చేతులు కలిగే గాయాలు కలగకుండా వీలవుతూ ఉంటుంది. ఈ బయోగ్యాస్ వాడటం వల్ల పొగ, మసి వాటి బాధలను ఇది నివారించగలుగుతుంది. వంట చెరుకు, పిడకలు వంటి వాటిని నిల్వ చేయడానికి ఇంట్లో ఎక్కువ స్థలము అవసరమవుతుంది. అంతేకాక ఇంట్లోనే వాటిని నిల్వ చేయటం వల్ల ఇంటి యొక్క శుభ్రత కూడా దెబ్బతింటుంది. అందువల్ల వంట ఇంటి చాకరీ తగ్గించడం వల్ల ఎక్కువ సమయము పిల్లలతో గడిపే అవకాశం ఏర్పడుతుంది. బయోగ్యాస్ వాడటం వల్ల వంట చెరుకు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళటం వల్ల పెద్ద పిల్లలు, చిన్న పిల్లలను చూసుకోవాల్సిన అవసరం ఉండేది. ఈ నూతన సాంకేతిక పద్ధతులు అనుసరించడం వల్ల ఇది వరకు చిన్న పిల్లలను చూసుకునే పెద్ద పిల్లలు బడికి పోగలుగుతూ ఉన్నారు. వంట వండటానికి పట్టే సమయం ఈ నూతన పద్ధతుల వల్ల బాగా తగ్గిపోయింది. వాటి జీవన పరిస్థితుల్లో నుంచి మార్పు వచ్చింది. అంతేకాక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గింది. భూమి కోత, చెరువులు, నదుల్లో ఒండ్రు మట్టి చేరటము, వాటి వల్ల కలిగే ప్రమాదాలు కూడా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. అందుకని అన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ యొక్క బయోగ్యాస్ వాడటం అనేది ఎక్కువ ప్రభుత్వము ప్రోత్సహించిందనే చెప్పుకోవాలి. ఈ పర్యావరణం కాలుష్యం అవటం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈనాటి పెద్ద సమస్య మానవునికి, అతని చుట్టూ ఉన్న పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధమే. వనరుల ఉపయోగము, దురుపయోగము వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించి అనేక నైతిక వాస్తవ సమస్యలు సృష్టిస్తూ ఉంటాయన్నమాట. మానవులు చేపట్టే అనేక సాంకేతిక కార్యకలాపాలు ఇంధన అవసరాన్ని పెంచుతూ ఉంటాయి. బొగ్గు సహజ వాతావరణాన్ని కాపాడటానికే ఈనాడు తక్షణ కర్తవ్యం. అది అధిక జనాభా అనుచిత సాంకేతికత పద్ధతులు అనుసరించడం వల్లే ఇది సంభవిస్తూ ఉంటది. ఇందువల్ల పర్యావరణాన్ని గురించి అవగాహన ప్రజలలో నిరంతరము కలిగించాలి. దీన్ని పర్యావరణ విద్య, ప్రజల జీవిత నాణ్యతను పెంచటం ద్వారా సాధించవచ్చు. అందుకని ఈ పర్యావరణ శాస్త్రం యొక్క మనము పద్ధతిని గుర్తించి అన్ని తరగతులలో, విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీలో, పీజీలో, అన్ని పిహెచ్డి అండ్ ఎంఫిల్ అన్ని విషయాలలో కూడా ఎన్వైరన్మెంట్కి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ని మనము ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. భారతదేశంలో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పర్యావరణ పరిరక్షణ ఎలా జరగాలనే దృక్పథాన్ని పెంపొందించడానికి అన్ని రకాల పర్యావరణకు సంబంధించిన పాఠాలను మనము ప్రవేశపెట్టాం. దీనివల్ల చిన్నతనం నుంచి ఈ యొక్క పిల్లలకి పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన ఈ యొక్క ప్రయోజనము, లేకపోతే పర్యావరణ పరిరక్షించుకోకపోతే దానివల్ల ఏర్పడే అనేక రకాల ఇబ్బందులు కూడా మనము వీళ్ళకి తెలియపరుస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈనాడు నగర పర్యావరణ కాలుష్యము ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతూ ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ మోతాదులో ఈ పర్యావరణ కాలుష్యము సమాజాన్ని, ప్రజలకి అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. దేశ ప్రజలలో అధిక సంఖ్యాకులు ఈ పర్యావరణ పద్ధతులు తెలియకపోవటం వల్లే అశుభ్రత పరిస్థితుల్లో బ్రతుకుతున్నారనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. అనారోగ్య పరిస్థితుల్లోనే జీవితాన్ని వెళ్ళబోస్తూ ఉన్నారు. అంతేకాక కాలుష్య నివారణ
లేదా నియంత్రణ పద్ధతులని ప్రవేశపెట్టడం అనేది దారిద్ర్యము, కాలుష్యము అనే ఉచ్చును చుక్కునే విపరీతమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల ప్రజలు, ప్రభుత్వము, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా పర్యావరణ పరిరక్షణకి మనం ఈ WHO ఎటువంటి సూచనలు చేస్తున్నది అనేది ఒక కఠినమైన నిబంధనల కనుక సమాజంలో ప్రవేశపెట్టినట్లయితే ప్రజలకి అవగాహన పెరిగి, ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ వల్ల అవగాహన పెరిగి అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది. లేకపోతే సమాజము అనారోగ్యానికి గురి అవుతూ ఉంటుంది. ప్రజలు అనేక రకాల పరిస్థితుల్లో అనేక వ్యాధులకి తెలియకుండా గురి అవుతూ ఉంటారు. కాబట్టి పర్యావరణ కాలుష్యం అనేది పెద్దపీట వేసి ప్రజలని అవేర్నెస్ డెవలప్ చేయాలి. దీనికి నిరంతరము సెమినార్స్, కాన్ఫరెన్సెస్ నేషనల్ వైజ్, స్టేట్ వైజ్, మళ్ళీ ఇంటర్నేషనల్ వైజ్ కండక్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వము, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిరంతరమైన నియంత్రణ పద్ధతుల్ని అనుకరిస్తూ ఈ యొక్క నియంత్రణ అధికారులకు ప్రత్యేకమైన శిక్షణలు ఇచ్చి ప్రజల్ని అవేర్నెస్ డెవలప్ చేయటము, ఇండస్ట్రియల్ వైపు వారి వ్యర్థ పదార్థాలని ఒక శుద్ధి చేసి వదలటం అనేది నిరంతరం చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. మానవులు, జంతుజాలాల మనుగడకు ఈ యొక్క నీరు, గాలి, మానవుడు, ప్రకృతుల మధ్య నెలకొన్న సంబంధాన్ని మనం రక్షించాలంటే ఈ యొక్క పొల్యూషన్ని, కాలుష్యాన్ని మనము తప్పనిసరిగా కంట్రోల్ చేయవలసిన అవసరాలు ఉన్నాయన్నమాట. ఈ విధమైన పద్ధతులతో ఈ యొక్క అభివృద్ధి, పర్యావరణం అనేది అత్యంత సన్నిహితమైనది. పాత శిలాయుగం నుంచి పారిశ్రామికరణం ప్రారంభమైన నాటి వరకు ఒక సుదీర్ఘ కాలంలో మానవుడు ప్రకృతి పరిసరాలకు తగినట్లుగా సర్దుకుపోతూ జీవనయాత్ర సాగుతున్నాడు. కానీ ఇండస్ట్రియలైజేషన్, ఈ యొక్క పట్టణీకరణ, నూతన ఈ పారిశ్రామికరణ పద్ధతుల వల్ల అనేక ఇబ్బందులకి ప్రజలు గురి అవుతూ ఉన్నారు. ఈ గురైనప్పుడు ఈ యొక్క వీటిని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్నో అన్ని స్టేట్స్లో ఉన్నాయి. వీరి యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరమైన నిఘాలు ఏర్పాటు చేసుకొని నిరంతరమైన పర్యవేక్షణతో ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళని, అంటే పారిశ్రామికీకరణ డెవలప్ అయిన ప్రాంతాలతో పాటు నదీ పరివాహ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు ఈ కాలుష్యాన్ని నియంత్రించాలి. స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ పద్ధతులను స్వీకరిస్తున్నది, ప్రజలకు ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నది అనేది ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. నమస్తే.